విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్లో లాకప్ డెత్కు గురైనటువంటి గాదె సాయికృష్ణకు సంబంధించినటువంటి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసుకు సంబంధించి మార్కాపురంలో మే 6వ తారీఖున సాయికృష్ణ అరెస్ట్ చేసినప్పటి నుంచి అతని డెడ్ బాడీ మాయమైపోయే వరకు కూడా ప్రతి అంశము కూడా పోలీసు ఉన్నతాధికారులకు తెలిసే జరిగింది. వారందరి పాత్ర ఉందంటూ ఇప్పుడు ప్రస్తుతానికి విజయవాడ సెకండ్ అడిషనల్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, అలాగే విజయవాడ సిపి రాజశేఖర్ బాబు, అలాగే ఏసీపీ మానసులపై వాళ్ళకి వ్యతిరేకంగా ఒక పిటిషన్ దాఖలైంది. తిరుపతి ఎంపీ గురుమూర్తి తరపున దాఖలైనటువంటి ఈ పిటిషన్లో సీనియర్ న్యాయవాది అయినటువంటి పొన్నవోలు సుధాకర్ రెడ్డి తన వాదనలు వినిపిస్తున్నారు. ముఖ్యంగా మార్కాపురంలో మే 6వ తారీఖున సాయికృష్ణ అదుపులో తీసుకున్నటువంటి టాస్క్ ఫోర్స్ అధికారులు కమిషనర్కి తెలియకుండా అతను అదుపులోకి తీసుకోలేదని, ఆ క్రమంలో అతను కృష్ణలంక పోలీస్ స్టేషన్కి తరలించిన తర్వాత మే 6వ తారీఖు నుంచి మే 9వ తారీఖు వరకు కూడా కృష్ణలంక పోలీస్ స్టేషన్లో విచారించి ఆ తర్వాత అతన్ని అక్కడి నుంచి షిఫ్ట్ చేసేశారు. తర్వాత జరిగినటువంటి పరిణామంలో అతను చనిపోయిన తర్వాత కావాలనే పోలీసు ఉన్నతాధికారుల యొక్క సహకారంతో పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్ కానీ, లేకపోతే స్వర్గపురి శ్మశాన వాటికలో ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్ కానీ, మిగతా చోట్ల ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్లన్నీ కూడా కావాలనే మాయం చేశారు. దానికి సంబంధించినటువంటి హార్డ్ డిస్క్ను కూడా మార్చివేశారంటూ పొన్నవోలు సుధాకర్ రెడ్డి మండిపడ్డారు. అంటే దీని కేసుకు సంబంధించి ప్రధానంగా మే 6వ తారీఖున టాస్క్ ఫోర్స్ అధికారులు అతని అదుపులో తీసుకున్న తర్వాత కృష్ణలంక పోలీస్ స్టేషన్కి తరలించినట్టుగా తెలుస్తుంది. అయితే సిట్ అధికారులు చెప్పినటువంటి వివరాలకు, అలాగే పోలీస్ అధికారులు కోర్టుకి చెప్పినటువంటి వివరాలకు ఈ రెండింటికి కూడా పొంతన ఉండట్లేదంటూ పొన్నవోలు సుధాకర్ రెడ్డి కోర్టుకి తెలిపినట్టుగా తెలుస్తుంది. అంటే తన కుమారుడి ఆచీకు తెలియజేయాలంటూ సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి జూన్ 4వ తారీఖున ఏపీ హైకోర్టులో హేబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. దీనికి విచారణ స్వీకరించినటువంటి హైకోర్టు ఆ విచారణను జూన్ 15వ తారీఖున అతను కోర్టు ముందు ప్రవేశపెట్టాలంటూ పోలీసులను ఆదేశించింది. ఈ క్రమంలో విచారణకు హాజరైనటువంటి పోలీసులు అతను ఆచూకీ లభ్యమవలేదు, అతని కోసం వెతుకుతున్నామంటూ సమాధానం చెప్పారు. అయితే దీనికి సంబంధించి సిట్ అధికారులు చేపట్టినటువంటి విచారణలో కోర్టుకు సమర్పించినటువంటి రిమాండ్ రిపోర్ట్లో వేరే అంశాలు ఉన్నాయి. అంటే మే 6వ తారీఖు నుంచి మే 9వ తారీఖు మధ్యలో సాయికృష్ణ పోలీస్ స్టేషన్లో చూశానంటూ ఒక ఎస్ఐ ఇచ్చినటువంటి వాంగ్మూలాన్ని సిట్ అధికారులు రికార్డ్ చేశారు. వాళ్ళు చెప్పినటువంటి రిమాండ్ రిపోర్ట్లో, వాళ్ళు సమర్పించినటువంటి రిమాండ్ రిపోర్ట్లో మే 6వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు కూడా పోలీస్ స్టేషన్లో ఉన్నాడు అన్నట్టుగా వీళ్ళు సమర్పిస్తే హేబియస్ కార్పస్ పిటిషన్ వాయిదాకు హాజరైనటువంటి ప్రభుత్వం తరపున హాజరైనటువంటి పోలీసులు మాత్రం అతను ఆచూకీ మాకు తెలియదని చెప్పారు. ఈ రెండు అంశాలను కూడా పూర్తిగా చూపిస్తూ ఈ కేసులో పూర్తిగా న్యాయం జరగాలంటే ఈ కేసును సిబిఐకి అప్పగించి తీరాల్సిందంటూ పొన్నవోలు సుధాకర్ రెడ్డి కోర్టును కోరినట్టుగా తెలుస్తుంది. అయితే ఇదే అంశానికి సంబంధించి సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి హేబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. తన కుమారుడి ఆచూకీ తెలపాలంటూ జూన్ 4వ తారీఖున హేబియస్ కార్పస్ పిటిషన్ హైకోర్టులో దాఖలు చేశారు. తర్వాత తన కుమారుడు డెడ్ బాడీ మాయం చేశారు, చనిపోయాడు అన్నటువంటి విషయం తెలిసిన తర్వాత ఆ మరణానికి సంబంధించి పూర్తి వివరాలు కావాలంటే, అన్యాయం జరిగినటువంటి తన కుటుంబానికి న్యాయం జరగాలంటే సిబిఐ ఎంక్వైరీ వేయాలంటూ దానికి అనుబంధంగా మరొక పిటిషన్ దాఖలు చేశారు. అయితే మొన్న జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో ఆమె కోర్టుగా హాజరై దానికి అనుబంధంగా హేబియస్ కార్పస్ పిటిషన్కి అనుబంధంగా వేసినటువంటి సిబిఐ ఎంక్వైరీ కావాలంటూ వేసినటువంటి పిటిషన్ దాన్ని విత్డ్రా చేసుకోవడానికి గాను అనుమతించాలంటూ కోర్టును కోరింది. ఈ పరిణామంతో కోర్టు కూడా మీరు ఎందువల్ల దాన్ని విత్డ్రా చేసుకోవాలనుకుంటున్నారో తగిన కారణాలతో కోర్టుకు తెలియజేయండి అంటూ విచారణ జూన్ 23వ తారీఖు వాయిదా వేశారు. రేపు ఆ కేసుకు సంబంధించినటువంటి విచారణ కూడా రావాల్సి ఉంది. అయితే ఎప్పుడైతే విజయలక్ష్మి తనకు సంబంధించినటువంటి సిబిఐ ఎంక్వైరీ పిటిషన్ విత్డ్రా చేసుకోవాలన్నటువంటి అనుమతి కోరిందో దాని తరపున మొదటి నుంచి కూడా ఈ కేసు తరపున పోరాటం చేస్తున్నటువంటి జాతీయ మానవ హక్కుల కమిషన్ బృందానికి చెందినటువంటి న్యాయవాదుల ప్రతినిధులు మీడియా పాయింట్లో కొన్ని విషయాలు వెల్లడి చేశారు. ఆమెకు ఉన్నటువంటి ఇబ్బందిని బట్టి, ఆమెపై ఉన్నటువంటి ఒత్తిడిని బట్టి ఒకవేళ ఆవిడ ఆ పిటిషన్ విత్డ్రా చేసుకున్నా సరే ఈ కేసులో పూర్తి న్యాయం జరగాలంటే ఖచ్చితంగా లాకప్ డెత్ జరిగినప్పుడు కానీ, పోలీస్ స్టేషన్లో మిస్అపీరియన్స్ అయినప్పుడు కానీ ఖచ్చితంగా జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయాలన్నది ఒక మ్యాండేటరీగా ఉంది. దాని ప్రకారమే దీన్ని ఖచ్చితంగా జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయాలన్నది న్యాయవాదుల ప్రతినిధుల బృందం చెప్తూనే వాళ్ళు ఒక మాట చెప్పారు. అంటే సిట్ అధికారుల యొక్క విచారణకు సంబంధించి డీజీపీకి ఆయన కింద స్థాయిలో ఉన్నటువంటి అధికారులు పోలీసులే మాత్రమే ఈ కేసును విచారిస్తే, నేరం ఆరోపించబడుతున్నటువంటి వ్యక్తులు కూడా పోలీసులే, అలాగే విచారణ చేస్తున్నటువంటి వ్యక్తులు కూడా పోలీసులే. కాబట్టి వీళ్ళిద్దరి మధ్య ఒక బ్రదర్హుడ్ రిలేషన్ ఉంటుంది. కాబట్టి విచారణ సజావుగా సాగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దీనిపై పూర్తిగా బయట స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి సిబిఐ ద్వారా కానీ ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ కానీ జరిపించాలని మేము కోరినా
ప్రస్తుతం విజయలక్ష్మి ఆ కేసును వెనక్కి తీసుకున్నారు కాబట్టి దానికి సంబంధించినటువంటి పిటిషన్ విత్డ్రా చేసుకుంటున్నారు కాబట్టి దీనికి సంబంధించినటువంటి విచారణ పూర్తిగా సమగ్రమైనటువంటి స్థితిలో విచారణ కొనసాగకపోతే తాము మళ్ళా కోర్టులో పిటిషన్ వేసి దీనికి సంబంధించి విచారణ పూర్తయ్యేలాగా తాము పోరాటం చేస్తామంటూ వాళ్ళు కూడా తెలియజేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రస్తుతం తాజాగా తిరుపతికి సంబంధించినటువంటి వైసీపీ ఎంపీ గురుమూర్తి తరపున దాఖలైనటువంటి పిటిషన్కి పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపిస్తూ మార్కాపురం పోలీస్ స్టేషన్లో సాయికృష్ణ ఉంచినప్పటి నుంచి సీసీటీవీ ఫుటేజ్లు మాయమైపోయే వరకు కూడా పోలీసు ఉన్నతాధికారులు ఆ పాత్ర ఉంది, ప్రభుత్వం యొక్క పాత్రతోటి ఇదంతా జరిగింది కాబట్టి దీన్ని సిబిఐ ఎంక్వైరీ చేయాలంటూ ఈయనప్పుడు ప్రస్తుతం కోర్టును కోరటం కూడా ఆసక్తికరంగా మారింది. అయితే ఈ కేసుకు సంబంధించి జాతీయ మీడియా స్థాయిలో కూడా చర్చ జరుగుతుంది. మరొక పక్క నాగరాజును పోలీస్ కస్టడీ కావాలని కోరుతూ సిట్ అధికారులు వేసినటువంటి పిటిషన్ ఏదైతే ఉందో సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతూనే ఉంది. దానికి సంబంధించి కూడా జూలై 24వ తారీఖున విచారణ కొనసాగినటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి ఆయన రిమాండ్కి సంబంధించి నాగరాజును 3 నెలల లోపు ఛార్జ్ షీట్ కానీ ఒకవేళ కోర్టుకి దాఖలు చేయకపోతే, ఒకవేళ కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేయకపోతే అతను బెయిల్ వచ్చేసేటువంటి అవకాశం, తర్వాత అతను బయటకు వచ్చి సాక్షులను కానీ మిగిలిన వాళ్ళని కూడా ప్రభావితం చేసేటువంటి అవకాశం ఉంది. అయితే ఇప్పటి వరకు కూడా నాగరాజును కస్టడీలోకి తీసుకుని అతను సీన్ రీకన్స్ట్రక్షన్ చేసే విధంగా పూర్తిగా తమకు అనుమతించాలంటూ కోర్టులో దాఖలు చేసినటువంటి పిటిషన్లు మొదట విజయవాడ కోర్టు ఆయన సెంట్రల్ జైల్లోనే ఉంచి విచారించాలంటూ ఇచ్చినటువంటి అనుమతి నేపథ్యంలో తాజాగా హైకోర్టులో పిటిషన్ వేశారు. హైకోర్టు కూడా ఆయన ఒక్కరోజు మాత్రమే కృష్ణలంక పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి విచారించండి, తర్వాత మిగిలిన రోజులు రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే విచారించాలంటూ కూడా హైకోర్టు చెప్పిన నేపథ్యంలో తర్వాత సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే దీనికి సంబంధించి నాగరాజు తరపు లాయర్లు కూడా ఆయన కేవియట్ పిటిషన్ దాఖలు చేశారు. దీనికి సంబంధించి వాదనలు విన్నటువంటి సుప్రీంకోర్టు ఈ కేసు విచారణను జూలై 24కు వాయిదా వేస్తుంది. అంటే రేపు లేదు ఎల్లుండు దాని విచారణకు సంబంధించి కూడా సిట్ అధికారులు వేసినటువంటి పిటిషన్ విచారణకు రానుంది. అయితే ఈ కేసులో నాగరాజు మొదట తానే నేరం చేశాడని అంగీకరించి లొంగిపోయిన తర్వాత జరిగినటువంటి కోర్టు వాయిదాల్లో తనను పూర్తిగా ఇందులో బరి చేశారంటూ తనకు ప్రాణహాని ఉందంటూ చెప్పడంతో కోర్టు అతన్ని రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే ఉంచి విచారించాలన్నారు. అయితే తాజాగా సిబిఐ ఎంక్వైరీ చేయాలంటూ మళ్ళీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి కూడా ఒక పిటిషన్ దాఖలు చేయటం, దానికి సంబంధించి వాదనలు వినిపించటం, ఈ పరిణామాలన్నీ చూస్తుంటే నాగరాజు కేసులు ఇప్పటి వరకు కూడా ఏ రకమైనటువంటి పురోగతి ఉన్నట్టుగా కనిపించట్లేదు. మరొక పక్క సాయికృష్ణకు సంబంధించినటువంటి డెడ్ బాడీ ఎక్కడుందన్నటువంటి అంశంపై కూడా పూర్తిగా పోలీసులు కానీ సిట్ అధికారులు కానీ కోర్టుకు కానీ ఎవరికి ఏమీ చెప్పలేనటువంటి పరిస్థితి. అయితే విచారణ మరింత జాప్యం అవుతున్నటువంటి నేపథ్యంలో సుప్రీంకోర్టు దీనిపై ఒకవేళ పోలీసు కస్టడీకి నాగరాజును అనుమతించినట్లయితే విచారణ వేగవంతమైనటువంటి అవకాశం ఉంటుంది. అలాగే సాయికృష్ణ డెడ్ బాడీకి సంబంధించినటువంటి మరిన్ని విషయాలు బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. అంటే విచారణ జాప్యంలో ఇప్పుడు గురుమూర్తి తరపున దాఖలైనటువంటి ఈ పిటిషన్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి కోర్టు అయితే విచారణకు తీసుకుంది. ఈ అంశాలపై వారికి నోటీసులు కూడా అందితే దీనికి సంబంధించినటువంటి అంశంలో ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ వేయాలంటూ పొన్నవోలు సుధాకర్ రెడ్డి డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో రాబోయే రోజుల్లో ఈ కేసు ఇంకెన్ని మలుపులు తిరగబోతుంది, దీనిపై పోలీసులు ఏ రకంగా స్పందించబోతున్నారు, సిట్ విచారణ ఏ రకంగా ఉండబోతుంది అనేదాన్ని కూడా మరిన్ని వివరాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను.